తాళం చెవి మన చేతిలో ఉంటే కేంద్రం నుంచి ఎప్పుడైనా డబ్బులు తీసుకుని రావచ్చన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కొడంగల్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఇప్పుడు వేసే ప్రతి ఓటు ఢిల్లీలో తెలంగాణను నిలబెడుతుందన్నారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ గారికి లాభం. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో రాహుల్ గాంధీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో నరేంద్ర మోడీ గారికి లాభం. నరేంద్ర మోడీకి మాత్రమే లాభం. కానీ తెలంగాణ నుండి రేపు జరిగే ఈ ఎన్నికల్లో 16 మంది పార్లమెంట్ సభ్యులు గులాబీ సైనికులు గెలిస్తే, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి లాభమైతదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ప్రధానమైన రహదారుల్లో, 2 ప్రధానమైన మార్గాల్లో, 2 ముఖ్యమైన రోడ్ల మీద పారడైజ్ నుంచి మొదలుపెట్టి సుచిత్రా చౌరస్తా వరకు ఒక బ్రహ్మాండమైన 6 లేన్ల స్కైవే కడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాగా ట్రాఫిక్ సమస్య ఉన్నది, ఇబ్బంది ఉన్నది. దయచేసి సహకరించండి. ఇక్కడ మీరు 100 ఎకరాలు ఇస్తే మీకు 600 ఎకరాలు షామీర్పేటలో ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం. కానీ ఇయ్యలేదు. ఇయ్యమన్నారు. 3 రక్షణ మంత్రులు, ఒక్కరు కాదు, 2 కాదు, మొదలు మనోహర్ పారికర్ గారు, అరుణ్ జైట్లీ గారు, తర్వాత ఈ మధ్యన నిర్మలా సీతారామన్ గారు, 3 అడిగినాం. కానీ ఎంత మాత్రం స్పందించలేదు. ఉలుకు లేదు, పలుకు లేదు. తెలంగాణ నుండి మీరు వేసే ప్రతి ఓటు రేపటి రోజున ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎవరు నడపబోతున్నారో నిర్ణయించబోయే ఓటు కాబోతున్నది. నిర్ణయాత్మకమైన పాత్రలో రేపు ఢిల్లీలో కుంజి మన చేతిలో ఉంటే, తాళం చెవి మన చేతుల్లో ఉంటే తప్పకుండా తెచ్చుకోవచ్చు. జిస్కా లాఠీ ఉస్కా భేన్స్. ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. 71 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 71 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం మన దేశాన్ని పరిపాలించింది 2 జాతీయ పార్టీలు. 55 ఏళ్లు కాంగ్రెస్, 13 ఏళ్లు బీజేపీ, 3 ఏళ్లు జనతా పార్టీ. మరి 71 ఏళ్లలో జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనే మాట నిజమే అయితే, ఈ 2 పార్టీలే దేశాన్ని ఉద్ధరించిన మాట నిజమే అయితే, ఎందుకు ఎక్కడేసిన గొంగలు ఎక్కడనే అన్నట్టున్నది ఈ దేశం? ఆలోచించండి. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం 17 కోట్ల రూపాయల మంచినీటి బకాయిలను కూడా మాఫీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కంటోన్మెంట్ లో పేదల కోసం జిహెచ్ఎంసీ పరిధిలో లేకున్నా అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టమని అడిగినారు. అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పి వెంటనే 5 సెంటర్లు ఓపెన్ చేసినాం. ఈరోజు వేలాది మంది పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం వాటి ద్వారా పెట్టుకుంటా ఉన్నాం. కొడంగల్లో చెల్లని రూపాయి నోటు కంటోన్మెంట్ లో చెల్లుతుందా?